లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఈ మూవీ రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాం భయ్య. మన ఆశీష్ గారు మన వైష్ణవ్ గారు తీసిన ఫిలిం. సో ఓవరాల్గా ఫిలిం చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే ఇది జస్ట్ ఓకే భయ్య, మరీ అంత నచ్చిందని చెప్పలేను, మరీ అంత నచ్చలేదు అని చెప్పలేను. ఒకసారి చూసే విధంగానే ఉంది. అండ్ టు బి ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే ఓటీటీ కోసం వెయిట్ చేసినా కూడా చెయ్యొచ్చు అని చెప్తాను. అంటే ఆ పాయింట్ ఆఫ్లో నాకు అనిపించింది ఫిలిం అని చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఆశీష్ గారిది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. అంటే ఒక చాలా రకాలుగా మనము లవ్ స్టోరీస్ ఎన్నో చూసే ఉంటాం, ఒక అమ్మాయిని లవ్ చేయడం అనేది. సో దీంట్లో అనేది మనకు ట్రైలర్లో చూసినట్టే ఒక గోస్ట్ అనేది లవ్ చేస్తూ ఉంటారు. సో అసలుకి ఆ గోస్ట్ ఎవరు, ఆమె ఎవరు చంపేశారు, అసలు చనిపోయిందా లేదా, అసలు అదంతా కథ ఏంది అనేది ఓవరాల్గా మీరు మూవీలో చూస్తారు. అండ్ మూవీ అనేది నాకెలా అనిపించింది అని అంటే ఫస్ట్ హాఫ్ అనేది ఓకే అనిపించింది, సెకండ్ హాఫ్ అనేది కొన్ని ట్విస్ట్లు అయితే అనిపించింది. ఆ ట్విస్ట్లు మాత్రం ఓకే అనిపించింది. మరీ అంత ఎక్సైట్మెంట్ కలిగించేంత సీన్ లేదన్నట్టు అనిపించింది మూవీలో. కానీ మూవీ ఒక్క పాయింట్ ఆఫ్లో చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ వేలో అయితే చాలా అనిపించింది. సో ఆ ఇంట్రెస్టింగ్ వే తోటి మనం మూవీ అనేది చూడగలుగుతాం అనేది అనిపించింది. అండ్ ఇంకా ఈ మూవీలో మన మైనస్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ సాంగ్స్ భయ్య, మన కీరవాణి గారి కొన్న సాంగ్స్లో ఏది కూడా నాకు నచ్చలేదు, నిజం చెప్తున్నాను. అంత లేదు సాంగ్స్ అయితే. కాకపోతే బీజిఎం ఓకే అనిపించింది. బీజిఎం అయితే కొంచెం సూటబుల్గా అయితే సూట్ అయింది అన్నట్టు అనిపించింది. అండ్ ఆ ప్రొడక్షన్ వాల్యూ, ఆ గ్రాఫిక్స్ ఇదంతా ఓకే అనిపించింది, బాగానే ఉంది. మరి మూవీకి అంత దారుణంగా అయితే లేదు, కానీ ఒక హైవేలో అనేది అనిపించింది. అండ్ ఓవరాల్లీ మూవీ అనేది మనం థియేటర్లోకి వెళ్ళి చూడడం వర్తా కాదంటే చెప్తున్నాను. వర్తా అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ వేలో ఆ వేలో ఉంటుంది ఫిలిం అన్నట్టు అనుకుంటే కనుక మీరు వెళ్ళి చూసేయండి. సో ఇన్ కేస్ ఓటీటీ కోసం వెయిట్ చేస్తా, అంత నాకు ఈ లవ్ స్టోరీస్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, దాంట్లో ఈ గోస్ట్ అనేది కొత్త కాన్సెప్టే కదా అని పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే కనుక ఈ మూవీని మీరు ఓటీటీ కోసం వెయిట్ చేయొచ్చు అని నేనైతే చెప్తాను. ఇది నా మన వైష్ణవ్ గారికి ఇదివరకు వచ్చిన బేబీ ఫిలిం అనేది ఒక రేంజ్ లెట్టయింది. అంత రేంజ్ని ఈ ఫిలింతో చూస్తుందా ఈ హీరోయిన్ అంటే లేదు భయ్య, అంత చూడకపోవచ్చు అని. ఫస్ట్ డే కాబట్టి చూద్దాం ఎలా ఉండబోతుంది ఏందనేది మనకి ఏదో ఒకటి తెలుస్తుంది. అండ్ ఈ మన ఆశీష్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే కొంచెం బాగానే అనిపించింది. అతని పర్ఫార్మెన్స్ కానీ అతని యాక్టింగ్ కానీ బాగానే ఉంది, అంతకు మించి నేను ఏం చెప్పలేను. అండ్ ఈ మూవీలో ట్విస్ట్లు అనేది ముందుగానే ఎక్స్పెక్ట్ చేసేస్తామా భయ్య అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేసేసాను. సో అలాంటి సీన్స్ కూడా కొన్నట్టు అనిపించేసింది. సో ఇదే నెక్స్ట్ సీన్ అన్నట్టు వేలో అనిపించింది. సో ఇది అందరికీ ఎక్స్పెక్ట్ చేసేస్తారా అంటే లేదు, సమ్వాట్ పీపుల్స్ మాత్రమే, చెప్పలేము అది. సో అలాంటి వేరియస్లో కూడా ఈ మూవీ అనేది కలిగింది. కొన్ని రొటీన్ సీన్స్, రొటీన్ అలాంటి వేరియస్లో అనిపించింది. కానీ కాన్సెప్ట్ మాత్రం కొత్త స్టోరీ భయ్య. సో అది మాత్రం నేను పక్కా చెప్తాను. అండ్ గ్రాఫిక్స్ పరంగా చూసుకున్నట్లయితే బాగుంది, కానీ కొంతమందికి ఇదేం గ్రాఫిక్స్ రా బాబు అనే వేరియేషన్స్లో కూడా అనిపించచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ లో ఈ మూవీని థియేటర్లో చూడన్నా వద్దా అనేది మీ పైన డిపెండ్ ఉంటుంది. అండ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే మూవీ రివ్యూ అయితే. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో భయ్య ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ గైస్.